అందరికీ నమస్తే. రిటైర్మెంట్ ఉద్యోగులు, పెన్షన్‌దారులు వాళ్ళ గోస వినిపించేందుకు ఈ వీడియో చేస్తున్నాము. రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళ ఏజ్ 61 చేసింది తెలుసుగా మీకు. 2021లో అప్పటి గవర్నమెంటు ఏజ్ 58 నుంచి 61కు మార్చిండ్రు. ఆ 61కు మార్చినందుకు రిటైర్మెంట్స్ మొత్తం కూడా ఒక 3 ఇయర్స్ ముందుకొచ్చినాయి. అవి ఈ ఇయర్ స్టార్ట్ అయినాయి. మార్చికెళ్ళి స్టార్ట్ అయినాయి. ఒక్క మార్చి నెలలోనే దాదాపు 400 మంది రిటైర్మెంట్ అయిపోయారు. మార్చ్ తర్వాత ఈ సంవత్సరం మొత్తం 7,995 మంది, అంటే దాదాపు 8,000 మంది రిటైర్మెంట్ అయినారు. 8,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు నిజానికి వాళ్ళ 61 ఇయర్స్ జాబ్ చేయడమే ఒక పెద్ద టాస్క్. కొన్ని డిపార్ట్మెంట్ల ఆర్టీసీ లాంటిది, పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఈ యూనిఫామ్ డ్రెస్సులు అనుకోరు, యూనిఫామ్ డ్రెస్సులతో ఉద్యోగం చేసే వాళ్ళకు 61 ఇయర్స్ వరకు జాబ్ చేయడమే ఒక పెద్ద, అదొక మహా పాపం టైప్ ఉంటుంది. వాళ్ళకు కాళ్ళు పనిచేయవు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఓ తాన కూర్చోలేరు, ఓ తాను నిలబడలేరు. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ లాంటివి నేను చెప్పేది. ఇంకా ఈ ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం. వాళ్ళు కూడా కూర్చొని పని చేయాలి. 61 ఇయర్స్ వరకు 3 సంవత్సరాలు 58 నుంచి 61 పెంచినందుకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉద్యోగం చేయాలి. ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఇట్లా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది 58 తగ్గిస్తాం అని అన్నారు వీళ్ళు. తగ్గిస్తే బాగానే ఉంటుందని చాలామంది ఉద్యోగులు కూడా అభిప్రాయపడ్డారు. అది ఓకే. కానీ రిటైర్మెంట్ అవుతున్నారు కదా, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాక్చువల్గా మన దగ్గర సిపిఎస్ సిస్టమ్ ఉంది. 2004 కన్నా ముందు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అసలు మార్చిలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పటికి కూడా బెనిఫిట్స్ అందలేదంట తెలుసా. యాక్చువల్గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాళ్ళ వాళ్ళ ఉద్యోగం అయిపోయిన తర్వాత, వాళ్ళు అన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక దగ్గర ఉద్యోగం చేసి గవర్నమెంట్లో, తర్వాత వాళ్ళ పిల్లల పెళ్ళిలో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి చేయించుకుందామనో, లేకపోతే పిల్లల చదువుల కోసమో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందని రిటైర్మెంట్ వాళ్ళంతా ప్లాన్ చేసుకుంటారు. నేను ఈ సంవత్సరం ఈ నెలలో రిటైర్మెంట్ అవుతున్నా, నాకు ఇన్ని పైసలు వస్తాయి, నేను ఒక ఇల్లు కట్టుకుంటా, లేదా మా పిల్లలు పెళ్లి చేస్తా. ఇవి వాళ్ళ జీవితంలో ఇంకా అదొక, ఈ బెనిఫిట్స్ను వాళ్ళ సంతానం కోసం, వాళ్ళ కుటుంబం కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. అందరూ దానికోసం ప్లాన్ చేస్తారు. అయితే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తలేరు, డబ్బులు ఇస్తలేరు ఈ గవర్నమెంట్. మార్చి నుంచి రిటైర్మెంట్ అయినరు. అందరికీ బాండ్లు ఇవ్వడం, 6 మంత్స్కి ఒకసారి మళ్ళీ బాండ్లు రిటర్న్ చేయడం, మళ్ళీ బాండ్లు తీసుకోవడం. ఏం చేసుకోవాలి? ఆ బాండ్లు నాలుగే తీసుకోవాలన్నా? ఏంటికి పనికిరావు ఆ బాండ్లు? బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తారో ఇయ్యరో కూడా నాకు క్లారిటీ లేదు. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తారేమో వాళ్ళకి. యాక్చువల్గా రిటైర్మెంట్ అయినప్పుడు బెనిఫిట్స్ ఇవ్వకపోతే దానికి గవర్నమెంటు ఇంట్రెస్ట్ కూడా కట్టియదు, బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కట్టియదు. ఎప్పుడు వాళ్ళు సంవత్సరానికి ఇచ్చినా, 2 సంవత్సరాలకి ఇచ్చినా, 5 ఏళ్ళకి ఇచ్చినా అవే పైసలు ఇస్తారు. దానికి ఇంట్రెస్ట్ రాదు. అదేదో ఉంటాయి అంతే, పత్రాలు పట్టుకొని చూపించాలి నాకు పైసలు ఇస్తే గవర్నమెంట్కి వెళ్ళని, ఆ పొజిషన్లో ఉన్నది. ఎవరో ఈ మధ్యకాలంలో ఒక మహిళా ఉద్యోగి అనుకుంటా, రిటైర్మెంట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టులో పనిచేసే ఒక ఉద్యోగిని కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంతా సీక్రెట్గా పెట్టిన వ్యవహారం, కానీ ఆర్డర్ ఇచ్చింది 6 వీక్స్ లోపు ఆమెకు బ్యాంక్ ఇంట్రెస్ట్తోన మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించండి అని గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా 6 వారాల లోపు అంటే మరి అయ్యిందో లేదో, ఇప్పటికైతే ఆమెకు పేమెంట్ చేయలేదు. చాలామంది రిటైర్మెంట్ ఉద్యోగులు కోర్టులకు పోనీకి రెడీ అవుతున్నారు. కోర్టు కన్నా పోయి తెచ్చుకుందాం. మార్చి అంటే ఇది డిసెంబర్ అయిపోయింది. 9 నెలలు అయింది రిటైర్మెంట్ అయిపోయి. 9 నెలలకి వెళ్ళి వాళ్ళ చేతులకు పైసలు వస్తలేవు, ఏదో బాండ్స్ ఇస్తున్నారు. చాలామందికి ఇప్పుడు కానిస్టేబుల్ లెవెల్, లేకపోతే ఆ క్యాడర్ ఉండే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా రిటైర్మెంట్ అయ్యేనాటికి 1,50,000 ఉంటుంది జీతం, 1.5 lakh. ఇంకా పైన ఉన్న వాళ్ళకు ఏసీపీ లెవెల్ పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే, ఇక్కడైతే ఇంకా క్యాడర్ పైన ఉన్న వాళ్ళకైతే 3 lakhs, 3 to 4 lakhs దాకా ఉంటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మినిమం కనీసం 60 లక్షల రూపాయలు ఉంటాయి, 60 lakhs ఉంటాయి. ఇంకా పైన పోతే కోటిన్నర కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారు. ఇక ఇప్పుడు అందరికీ బాండ్ ఇచ్చి పెట్టిండ్రు. అసలు వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు? ప్రతి నెల రిటైర్మెంట్ అవుతున్నారు, ఎవ్రీ మంత్ రిటైర్మెంట్ అయితేనే ఉన్నారు. ఇప్పటికి 8,000 మంది అయిపోయారు. మళ్ళీ స్టార్ట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, జనవరికి వెళ్ళి మళ్ళీ రిటైర్మెంట్ స్టార్ట్, మళ్ళీ పోతారు. అసలు దీనిలో ఇంకొక పెద్ద మతలబు ఉందంట. రిటైర్మెంట్ అయిన వాళ్ళు యాక్చువల్గా ప్రభుత్వం అన్ని రోజులు సర్వీస్ చేయించుకున్నందుకు ప్రభుత్వం వాళ్ళకి మంచిగా పోయేటప్పుడు సన్మానం చేసి వాళ్ళను, అంతకుముందు ప్రభుత్వం ఏదో చెప్పిండి, అది అయిందో లేదో నాకు గుర్తులేదు, వాళ్ళను ఒక ఓపెన్ టాప్ జీప్లో తీసుకొని పోవాలి ఇంటికి,
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా అప్పుడే ఇవ్వాలి. అదే ఏదో పాలసీ ఉండే. ఆ పాలసీ కొంతమంది విషయంలో అమలైంది పాత గవర్నమెంట్‌లో. కొంతమంది రిటైర్మెంట్ అయినప్పుడు ఉద్యోగులను టాప్‌లెస్ జీప్‌లో ఇంటికి తీసుకుపోయి వాళ్ళకు సన్మానం చేసి అలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిండ్రు. అంతకుముందు 1700 మంది రిటైర్మెంట్ అయినరు. అంతకుముందు గవర్నమెంట్ లాస్ట్ 5 ఇయర్స్‌లో. ఇంగా ఏజ్ పెంచిర్రు కదా! ఏజ్ పెంచిన తర్వాత రిటైర్మెంట్స్ ఆగిపోయినాయి ఆడ. అయితే ఇప్పుడు రిటైర్మెంట్స్ వాళ్ళను తిప్పుతా ఉన్నారు. చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు సెక్రటేరియట్‌కు. ఇంతకుముందు రిటైర్మెంట్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేదంతా కూడా ఇదంతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కు డైరెక్ట్‌గా సంబంధం లేకుండే. వాళ్ళ ట్రెజరీ నుంచి ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం చేసినంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి లింక్ పెట్టిర్రు. ఫైనాన్స్ డిపార్ట్మెంటే సెటిల్ చేయాలి ఇప్పుడు. వాళ్ళకు సరెండర్స్ ఉంటాయి. సరెండర్స్ అంటే లీవులు వాడుకోకపోతే ఇచ్చే పైసలు ప్రభుత్వ ఉద్యోగులకు. వాళ్ళ ఇదేమో రిటైర్మెంట్‌ది. ఇదేమో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్‌లో సంవత్సరానికి 45 రోజుల సాలరీ కట్టేయాలి. 1½ మంత్. వాళ్ళు సెలవులు తీసుకోకుండా పనిచేస్తారు. అదర్ దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే 15 డేస్ సాలరీ ఇవ్వాలి. అవి కూడా లేవు. అది కూడా ఇస్తలేరు. అసలు ఉద్యోగుల విషయంలో ఏమీ లేవు. ఒక డీఏల సంగతి తెలుసు కదా! 5 డీఏలకు ఒక డీఏ ఇచ్చారు. 4 డీఏలు బాకీ ఉన్నాయి. అంతే ఇంక నడుస్తుందది. ఇప్పుడేమో సరెండర్స్ లేవు. రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ లేవు. అయితే రిటైర్మెంట్స్ వాళ్ళతో నేను కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసిన. ఏంది అసలు మీ పరిస్థితి ఏంది? కొంతమంది మరి మధ్యవర్తులా లేకపోతే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా ఎవరో తెలవదు. కానీ 10% మాట్లాడుకున్న తోలకు వస్తున్నాయంట పేమెంట్. వాళ్ళు ఎవరు డీల్ చేస్తున్నారో తెలవదు. మళ్ళీ ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే కదా! అన్ని రోజులు సర్వీస్ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 10% లంచం ఇచ్చి ఆ బెనిఫిట్స్ తీసుకుంటున్నాడు అంటే అది ఎంత సిగ్గుచేటైన విషయం. 10% అంటే ఏంది? 60 లక్షల బెనిఫిట్స్ వస్తే 6 లక్షల రూపాయలు. ₹1,00,00,000 బెనిఫిట్స్ వస్తే ఆయనకు 10 లక్షల రూపాయలు ఉత్త కమిషన్. అర్జెంట్ ఉన్న వాళ్ళు అలా తీసుకుంటున్నారంటే కూడా ఆల్రెడీ అర్జెంట్ మాకు ఇప్పుడు డబ్బులు కావాలి పోతే పోని పీడ విరుడు నాకు అర్జెంట్ అవసరం ఉంది, అర్జెంట్గా ఇల్లు కడుతున్నావు, లేకపోతే పిల్ల పెళ్ళి ఉంది, లేకపోతే ఇంకేదో అవసరం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అర్జెంటు ఏదో ఉంది అని అంటే 10% కూడా వెనుక ముందు ఆడకుండా రిటైర్మెంట్ ఉద్యోగులు తీసుకుంటున్నారట. ఆ 10% తీసుకున్న వాళ్ళు ఎవరో ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. దాన్ని మనం చెప్పుడు కాదు, ప్రభుత్వమే ఎంక్వైరీ చేయాలి. మరి ఎక్కడ నడుస్తుంది ఇప్పుడు 10% దందా? రిటైర్మెంట్స్ అయిన వాళ్ళని పిలిచి మాట్లాడని తెలుస్తుంది. చాలామంది సెక్రటరీకి వచ్చిపోతున్నారు, వాళ్ళ మీద కలుస్తున్నారు. రికమెండేషన్లు కూడా నడుస్తలేవు. నో రికమెండేషన్స్, ఓన్లీ 10%. ఆ 10% కమిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరో ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోవాలి. కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల పరిస్థితి ఇట్లా ఉంది, ఉద్యోగుల పరిస్థితి అట్లా ఉంది. మొత్తానికి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా తీవ్రమైన అసంతృప్తికి గురవుతున్నారు. వాళ్ళంతా చూశారు కదా, ఈ సంవత్సర కాలంలో కేవలం ఒకే ఒక మీటింగ్ అయింది ప్రభుత్వ ఉద్యోగులతో. సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఒకసారి అయింది. అప్పుడే 1% డిఏ ఇచ్చారు. ఏదో వాళ్ళకి ఏమంటారు భారీ గిఫ్ట్ కిందన ఏదో చూపించారు కదా, ఒకటి ఇచ్చి శుభవార్త. దీనివల్ల ఇంత బర్డెన్ పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం బర్డెన్గా భావిస్తే ప్రభుత్వం నడవదు. అది వాళ్ళ హక్కు. డిఏలు గీఏలంతా వాళ్ళ హక్కు, ఇవ్వాల్సిందే, తప్పదు. అది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదా? మరి ఇంకా దానికి ఎవరేం చేస్తారు? దీని మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కాని వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళకి జీతాలు ఎక్కువ అని. వాళ్ళకి జీతాలు ఎక్కువ అంటే వాళ్ళు చేసే పనికి ఆ జీతం ఉంటుంది. నిజానికి కూడా ఒక రిటైర్మెంట్ ఉద్యోగి అయిపోతే, ఒక ఆయన రిటైర్మెంట్ అయిపోతే ఆయన ప్లేస్లో 3 రిక్రూట్ చేయొచ్చు ప్రభుత్వం. ఆ జీతంతో 3 రిక్రూట్ చేయొచ్చు. కాబట్టి అసలు వీళ్ళు ఆ 63 ఇయర్స్కి వెళ్ళి, ఆ 61 ఇయర్స్కి వెళ్ళి 58కు తగ్గిస్తే ఒక్కొక్క ఉద్యోగి ప్లేస్లో 3 కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చు. 3 నిరుద్యోగులు బాగుపడతారు, 3 కుటుంబాలు బాగుపడతాయి, ప్లస్ 3 ఉద్యోగులుగా మారుతారు. ఇది కూడా ఒక మంచి అవకాశం ప్రభుత్వానికి. ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం కనుక తీసుకుంటే రిటైర్మెంట్ ఏజ్ 61 నుంచి 58 కనుక తగ్గిస్తే మన దగ్గర మస్తు మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్క మనిషికి 3 మనుషులు. ఇప్పుడు 8,000 పోస్టులు ఖాళీ అయినాయి రిటైర్మెంట్ వాళ్ళతోన. అంటే దగ్గర 24,000 ఇంటూ 3 24,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఈ సంవత్సరం. 24,000 రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్లేస్లో. కాబట్టి ప్రభుత్వం ఏజ్ రిటైర్మెంట్ ఒకటి, ప్లస్ ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు మీకోసం పనిచేసిన వాళ్ళు, గవర్నమెంట్ కోసం పనిచేసిన వాళ్ళు, గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు, గవర్నమెంట్ పథకాలను జనాలకు అందించిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి. లేకపోతే పాపం వాళ్ళ చివరి దశలో వాళ్ళ ఉద్యోగం అంతా అయిపోయి ఒక స్వేచ్ఛ జీవితంలో, ఒక రెగ్యులర్ జీవితానికి ఒక 30 ఏళ్ళు రెగ్యులర్గా ఒక లైఫ్ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ వేరే ఉంటుంది. మనవళ్ళు మనవరాళ్ళు, ఇల్లు, ఫ్యామిలీ
ఆ లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఈ ప్రభుత్వం బెనిఫిట్స్ చేయకపోతే ఎంజాయ్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఆ లైఫ్‌ని కూడా. వాళ్ళ చివరి దశలో లేకపోతే వాళ్ళ ఆ ఏజ్‌లో కూడా రిటైర్మెంట్ ఏజ్ అయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయకపోతే ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.